హలో అండి. ఈరోజు మన ఈ బ్లాగ్ వీడియోలో వచ్చేసి జాన్పాడ్ దర్గాకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ అన్నది ఎట్లా ప్రిపేర్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడైతే చికెన్ తెచ్చుకున్నా. ముందుగా చికెన్ కడగడానికి ముందు దబ్రాని క్లీన్ చేస్తున్నా. డబ్రా మటుకి రంగులు వేసి పెట్టారు కలవకుండా వీళ్ళు రెంట్లో. चर्बी काट रहा है सब्जी लाई सबसे से दाल नहीं नींबू। हाँ जब दाल ही धोएंगे नीच जाता है बात लाजा एक नींबू काट लो पानी खा मुझे बोल मैं बोल तो क्यों क्यों करेगा चर्बी काटना ना आते आते क्या बना रहे नहीं बना एक काट लगा बस एक काट लगा तू ला इतने बड़े मार लगे जी बड़ी से होना गया ना भाई इतना बड़ी से कोई मार लगा है पकड़ा है तो डाल क्या हुआ क्या हुआ कई बार होता है नहीं बार होता ना रे गोशु हाँ बार होता ना हाँ बार खाना खा सकते हैं साला खा सकते हैं बच्चे में है तो 2 पीस आज बात जानना तो बात की मिसाल उन्हें जर जर दाल देना है उसमें यार चलिए हम 10 बर्फ होता है ना मंगाएंगे यही बात बड़ा डब्बर इंची दिसना ले बस ले टुकड़ा भी बड़ा मार है हमारा राजी नहीं तो मेरा क्या भी नहीं हाँ डबरा बड़ा इसमें मालूम होता नहीं పలావ్ వండడానికి మొత్తం అయితే అరేంజ్మెంట్స్ ఇదేమో కొత్తిమీర పుదీనా టమాటాలు ఉల్లిపాయలు ఇక మసాలా ఐటమ్ మొత్తం రెడీ చేసాం. ఇక అక్కడైతే పొయ్యి వెలిగించడం జరిగింది కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే హలియాకి దాని మీద పప్పు అయితే ఉడుకుతుంది. ఇక రెడీ చేయడమే చికెన్ అది మొత్తం రెడీ అవ్వగానే ఇక మొదలు పెట్టడమే. ఇక మా మావయ్య వచ్చేసేసి ఉల్లిపాయలు ఈ మొత్తం రాహి మావయ్య ఇక అమీర్ అన్న మా అన్న ఈ అన్నలందరూ ఇక పప్పు వంట మొత్తం ఇప్పుడు ఇది అయిపోగానే ప్రిపరేషన్ ఇక దర్గాలోకి వెళ్ళి ఒకసారి చూసుకొని దర్శనం చేసుకొని ఇక రావడం. ఇదిగోండి ఈడేమయ్యా ఇప్పుడు చికెన్ తీసుకొచ్చాడు వెళ్ళి కొట్టులో. అదిగోండి అదే చికెన్. ఇదిగోండి ఉల్లిపాయలు అది మిరపకాయలు కూడా రెడీ. ఇంక మొదలు పెట్టడమే యుద్ధం. ఆహా ఇంకి ఇప్పుడు ముందుగా పసుపుని యాడ్ చేయడం జరుగుతుంది. చాలు. ముందు మొత్తం క్లీన్గా ఇందాక క్లీన్ చేసాం కదా, ఆ తర్వాత చికెన్ ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇప్పుడు మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం తక్కువ ఎక్కువ దానికి సరిపడినంత ఏం పేస్ట్ అన్నది అల్లం పేస్ట్ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అనుకుంటా ఇంకొంచెం యాడ్ చేయాలి. ఇప్పుడు అల్లం చిల్లుపాయ పేస్ట్ అదే చిన్నులపాయ అల్లం చిన్నులపాయ రెండు కలిపేసినటువంటి పేస్ట్ అది యాడ్ చేయడం జరుగుతుంది. ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొచ్చానండి, మిక్సీలో దాంట్లో అయితే చూపించలేదు ఇంకా. అది ఈ రెండు మ్యాగ్నేట్ చేసి దీంట్లో ఇంకేమైనా వేయాలన్నా కొబ్బరి కూడా వేయాలా, కొంచెం లైట్గా కొబ్బరి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇంటి దగ్గర పేస్ట్ చేసుకొచ్చాం. మీరు కూడా ఏడన్నా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకొని వచ్చుకొని మొత్తం కలిపి
కొబ్బరి పేస్ట్ కూడా, కొబ్బరి, చిన్నులపాయలు, అల్లం మూడింటిని కలిపి కొంచెం పసుపుని కలిపి మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాం. మిర్చి కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు. ఇదేంటిదంటే కారం, లైట్గా కారాన్ని యాడ్ చేస్తాం. రైట్. దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది అది కూడా. ఇది కారం. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే, కల్లుప్పుని యూజ్ చేస్తున్నాం, సాల్ట్ని యూజ్ చేయట్లేదు. ఓన్లీ కల్లుప్పు వాడుతున్నాం, సాల్ట్ అయితే వాటర్లో. అన్నిటినీ కలిపి ఇట్లా మ్యాగ్నేట్ చేస్తున్నాం. దీంట్లో కాస్త ఉల్లిపాయలు కూడా యాడ్ చేయడం జరుగుతుంది, అది మంచిగా ఉడకడం కోసం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ చూస్తున్నారు కదా, మొత్తం 1 by 1 ఇట్లా యాడ్ చేసుకొని రెడీ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పొయ్యి మీద పెట్టుకొని ఇక వరుసగా వండడం అయితే స్టార్ట్ చేయడం. तो चाट को तीन हाथ रखो ना रे। मैं रख तो नहीं ले। हाँ जा। खट्टा है? ये साल लाए उसको नाम पड़ता है। नाम पड़ता है पानी टेस्ट आता लगे। अभी क्या मिला ना इसमें? स्मेल कौन सा नाले आलू अच्छा पत्ती तो दिन देख रहा था इधर गिलास पे యాలకులు పొడి అదే గ్లాస్ పానా जो पानी डालेंगे आगुल पानी कहीं को हाथ धो ले इसमें कहीं को हाथ धो ले बस चुप भी ओके अभी चुप हलाने क्या जरूरत हां प्लेट डाल डाल भाई जरा हां हाथ धो ले डाल को రైట్. చికెన్ నిండా మ్యాగ్నేట్ చేసుకున్నాం, దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. అవి ఇంక ఇది ఇట్లా వండేయడమేనా? ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలంట. ఇట్లా వండేయడమేనా, ఇంకేమైనా యాడ్ చేయాలా దీంట్లో? ఇంకంతేనా? కారం తర్వాత యాడ్ చేస్తాం. అవి కూడా వేయాలనుకుంటాగా, మిరపకాయలు వేయాలా? टुकड़े करना सो लंबा काटो बीच को, लंबा काट बीच को इस पर रख काट ले हाथ हाथ जाता ना रख काट भाई टक्को है आता बल्ले के ऊपर तो चाकू बड़ షార్ప్. ఇక ఆ చికెన్ అయితే మొత్తం రెడీ చేసుకున్న తర్వాత డబ్బరా స్టడీగా పెట్టండి అయ్యా. ఓకే, డబ్రాని కింద సేక్ పెడుతున్నాం. ఏమంటారు, మంట పెట్టాలి. మొత్తం మీకు చెప్పినట్లు దీంట్లో ఏమేమి వేసాం మీకు ఇందాక ఆల్రెడీ చూపించానుగా. అదే ఉల్లిపాయలు, ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, దాంతోపాటు ఏంటంటే కొంచెం అవేంటి మిరపకాయలని కట్ చేసి హాఫ్కి పెట్టి దీని మీద ఇక ఇట్లా మూతని సెట్ చేసుకోవడం. ఇక ఉడుకుతుంది. దీని కింద మంటనైతే పెడుతున్నాం ఇప్పుడు. అది చికెన్ని ఇప్పుడు మంట పెట్టిన తర్వాత ఫస్ట్ టైం కదిలిస్తున్నాం. చికెన్ ఉడకంగానే కొంచెం దీంట్లో అయితే ఇప్పుడు కారం యాడ్ చేయడం జరుగుతుంది.
ఇంకా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి తర్వాత. వాసన మామూలు రావట్లేదు. సాల్ట్ వేయడం జరుగుతుంది. సాల్ట్ కాదు, అదేంటి అంటారు, ఉప్పు, కల్లుప్పుని యూజ్ చేయడం. ఉడుకుతుంది ఇప్పుడు చికెన్. हरी मिर्ची किसमें डाले? इसमें डाले पानी डाल को डाल बोले वाटर. ఓకే, వాటర్ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఉడకడానికి ముక్క బాగా కాసేపు మంట పెట్టి మళ్ళీ దీనిపైన ఇంకా షేర్వాని కోసం ధనియాలు, దాని తర్వాత గరం మసాలా అవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొబ్బరి మసాలా దాలే లాస్ట్ మీద దానిలో కొత్తిమీర ఉప్పు దాలతో పర్వత లవంగాలు, దాల్చిన చెక్క. ఓకే, ఓవర్ హీట్ అవుతుంది. స్పెషల్ మసాలా తగినంత యాడ్ చేయాలి. ధనియాల పొడి ఇంటిదే ప్రిపేర్ చేసుకురావడం జరిగింది అది. ఇప్పుడు దీంట్లో 2 చికెన్ మసాలా ప్యాకెట్లు యాడ్ చేద్దాం. చికెన్ మసాలా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అన్నీ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉడుకుతుంది. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేస్తే మూతేసి కాసేపు ఉడకబెడదాం. సాల్ట్ దేఖిందే మిర్చి పన్న కాస్త కారం తగ్గిందంట. కారం ఒకటి యాడ్ చేయాలి. మురుగు ఎక్కువ వేయకుండా కొంచెం వేయండి అన్న. ఓకే, చికెన్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, చికెన్ అయితే ఇప్పుడు రెడీ అవుతుంది. ఇంకా కొత్తిమీర వేయన్నా, ఇంకా అయిపోయింది. అరే ఈ దోన కాయకేరి సైలెన్స్ అయ్యి. ఓకే, ఉడుకుతుంది ఇప్పుడు చికెన్. అన్న కొత్తిమీర యాడ్ చేస్తారా? मजा आता है मिर्ची नहीं तो बस लगा फिर क्या है कि लगा కొత్తిమీర దాల్ పుదీనా नींबू पुदीना ही रहता है लास्ट में. किसके लिए क्या करता दाल दाल क्या होता है? टेस्ट आता है भाजी में को भाजी वो चू दाल में को ये ना में को ये कौन खाता है पका भी है ना रे कौन खाती करती है मैं देखी थी कि ఓకే, ఇంకా రెడీ. ముక్క ఉడుకుతుంది. ఓకే, पानी डालना टुकड़ा गलना बहुत गलना क्या ఒక 5-15 నిమిషాలు ఇది ఉడకంగానే ఇంకా దించేసుకోవడమే కంప్లీట్. ఇంకా చికెన్ కర్రీ అయితే మీరు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవాలి.